హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వారి కోసము, అలాగే మరియు ఇతర పోటీ పరీక్షలకి ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి జిఐ ట్యాగ్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ అనేటువంటి ముఖ్యమైన టాపిక్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ క్లాస్లో మీకు తెలియజేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ కూడా మీకు క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసి ఫ్రీ మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేవలము ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ పైన క్వశ్చన్స్ మాత్రమే కాదు, ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి మ్యాథమెటిక్స్ కానివ్వండి, రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ కానివ్వండి, అలాగే ఇంగ్లీష్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ మీకు ఇంకా అంటే డెప్త్గా వెళ్ళాలంటే పార్ట్ బి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డిజిటల్ అసిస్టెంట్ క్లాసెస్ కానివ్వండి, పంచాయతీ సెక్రటరీ, సో ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే మన ఛానల్లో క్లియర్ కట్గా అందించడం జరుగుతుంది. సో తప్పకుండా అన్నింటినీ యూజ్ చేసుకోండి. ఇండియన్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ పైన క్లాసెస్ ఉన్నాయి, యూజ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్, భారతదేశంలో భౌగోళిక సూచనలు, జిఐ ట్యాగ్లపై ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఇప్పుడు మనం చూడబోతున్నాము. భౌగోళిక సూచిక జిఐ అనేది వ్యవసాయము, యంత్ర ఉత్పత్తులు మరియు స్వీట్లు వంటి కొన్ని ఉత్పత్తులపై ఉపయోగించే పేరు లేదా సంకేతము. ఇది ఒక నిర్దిష్ట భౌగోళిక స్థానము లేదా మూలానికి సంబంధించినది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక ప్రాంతము లేదా దేశము లేదా ఒక పట్టణానికి సంబంధించినటువంటి ఇండికేషన్ నేమ్. వివరాలు అంటే క్వశ్చన్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, భౌగోళిక సూచిక ట్యాగ్ పొందిన మొదటి భారతీయ ఉత్పత్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, డార్జిలింగ్ టీ. వివరణ చూద్దాం. 2004 సంవత్సరంలో భౌగోళిక సూచిక ట్యాగ్ పొందిన మొట్టమొదటి భారతీయ ఉత్పత్తి డార్జిలింగ్ టీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు ఎన్ని ఉత్పత్తులకు జిఐ ట్యాగ్లు వచ్చాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, 361. ఇప్పటి వరకు వివరణ, ఇప్పటి వరకు 361 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ జారీ చేయబడ్డాయి. జిఐ ట్యాగ్ యొక్క తాజా గ్రహీత కాశ్మీర్ కుంకుమ. నెక్స్ట్, భారతదేశ 5 ఏళ్ల ప్రణాళికలపై ఇప్పుడు చూద్దాము క్వశ్చన్స్. భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ ప్రకారము ఇవ్వబడింది. ఆన్సర్ ఆప్షన్ డి, భౌగోళిక సూచికలు చట్టము 1999, భౌగోళిక సూచికలు రిజిస్ట్రేషన్ మరియు రక్షణ చట్టము 1999. వివరణ చూద్దాము. భౌగోళిక సూచికల జిఐ ట్యాగ్ భౌగోళిక సూచికల వస్తువుల చట్టము 1999 ప్రకారము ఇవ్వబడింది. ఇది భారతదేశంలో భౌగోళిక సూచనల రక్షణ కోసము భారత పార్లమెంటు యొక్క చర్య. ఇది 2003 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో జిఐ ట్యాగ్ను ఎవరు జారీ చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, భౌగోళిక సూచిక రిజిస్ట్రీ. వివరణ చూద్దాము. ఈ ట్యాగ్ను వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిశ్రమల ప్రమోషన్ మరియు అంతర్గత వాణిజ్య విభాగం క్రింద భౌగోళిక సూచిక రిజిస్ట్రీ ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆన్సర్ ఆప్షన్ సి, అరన్ముల కన్నడి ఆంధ్రప్రదేశ్. ఇది మాత్రము సరిగ్గా మ్యాచింగ్ అవ్వలేదు. సో మిగతావి సరి అయినవి ఏంటో చూద్దాము. ఆప్షన్ ఏ, చక్కహావో మణిపూర్ అంటే బ్లాక్ రైస్ మణిపూర్. ఆప్షన్ బి, బందర్ లడ్డు ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ డి, వర్ధమాన్ సీతాభోగ్ పశ్చిమ బెంగాల్. వివరణ చూద్దాము. భారతదేశంలో 2వ జిఐ ట్యాగ్ను అరన్ముల కన్నడి హస్తకళకి ఇచ్చారు. ఇది అద్దం మరియు కేరళలో తయారు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోతుంది అంటే కరెక్ట్గా ఏది మ్యాచింగ్ చేయబడి ఇవ్వడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, పఠాన్ పటోలా గుజరాత్. వివరణ చూద్దాము.
పటోలా డబుల్ ఇకాట్ నేసిన చీర ఇది గుజరాత్లోని పఠాన్లో తయారు చేయబడింది. పటోలా చీరలు చాలా ఖరీదైనవి ఎందుకంటే ఈ చీరలను భారతదేశంలో రాజరిక పాలనలో రాజా మరియు కులీన కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ధరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జిఐ ట్యాగ్ పొందడం వల్ల ప్రయోజనము ఏంటి? సో ఇక్కడ మనకి కొన్ని వాక్యాలు ఇచ్చారు, దాన్ని చదువుదాము. ఫస్ట్ వన్, వినియోగదారులకు కావలసిన లక్షణాల నాణ్యమైన ఉత్పత్తులను పొందడానికి ఇది సహాయపడుతుంది. ఉత్పత్తులకు చట్టపరమైన రక్షణ. నెక్స్ట్, జిఐ ట్యాగ్ చేసిన వస్తువుల ఉత్పత్తిదారుల ఆర్థిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్నీ కూడా సరిగ్గానే ఉన్నాయి. వివరణ చూద్దాము. జిఐ ట్యాగ్ చేసిన ఉత్పత్తులు వినియోగదారులకు మంచి నాణ్యతను నిర్ధారిస్తాయి. ఈ వస్తువుల ఉత్పత్తిదారులు ఉత్పత్తులకు చట్టపరమైన రక్షణతో మంచి ఆదాయాన్ని పొందుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పొక్కలి అనేది ఒక ప్రత్యేకమైన సెలైన్ టాలరెంట్ రైస్ రకం. ఈ క్రింది వాటిలో ఏది సాగు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, కేరళ. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో కేరళలో ఈ యొక్క పొక్కలి అనేది సెలైన్ టాలరెంట్ రైస్ని ఈ యొక్క కేరళలో సాగు చేస్తారు. దీని యొక్క వివరణ చూసినట్లయితే పొక్కలి అనేది ఒక ప్రత్యేకమైన సెలైన్ టాలరెంట్ రైస్ రకం. ఇది కేరళలోని త్రిశూర్, ఎర్నాకుళం మరియు అలప్పుజా జిల్లాలో నీటితో నిండిన తీర ప్రాంతాల్లో సాగు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ భారత రాష్ట్రంలో ఫెనీ స్పిరిట్ ప్రత్యేకంగా ఉత్పత్తి చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, గోవా. వివరణ చూద్దాం. ఫెనిమ్ లేదా ఫెన్నో లేదా ఫెన్నీ అని కూడా పిలుస్తారు. ఫెనీ గోవా మరియు ఇతర దక్షిణ భారత రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఉత్పత్తి చేయబడింది. నెక్స్ట్, జిఐ ట్యాగ్ యొక్క కాల పరిమితి ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, 10 సంవత్సరాలు. వివరణ చూద్దాము. ఒక జిఐ 10 సంవత్సరాల ప్రారంభ కాలానికి నమోదు చేయబడింది. ఇది 10 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించబడాలి. ఇంపార్టెంట్ బిట్ ఇది, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒక జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది ఒక వస్తువుకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇచ్చినట్లయితే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ 11వ సంవత్సరం అంటే 11వ సంవత్సరము స్టార్ట్ అవుతుంది కదా. సో అప్పుడు 11వ సంవత్సరం స్టార్టింగ్లోనే కొత్తగా దానికి మళ్ళీ ఇండికేషన్ ఇస్తారా లేదంటే వేరే వస్తువుకి ఇండికేషన్ ఇస్తారా అనే దానిపై ఆ యొక్క జిఐ ట్యాగ్, ఆ యొక్క వస్తువుకి ఆ జిఐ ట్యాగ్ ఉంటుందా లేదా అనేది నిర్ధారించబడుతుంది. సో అదే వస్తువుకి మళ్ళీ కొత్తగా జిఐ ట్యాగ్ ఇండికేషన్ ఇచ్చినట్లయితే దానినే మళ్ళీ అదే జిఐ ట్యాగ్ వస్తువుగా పరిగణించబడుతుంది. ఇది 10 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించబడాలి, అంటే రెన్యూ చేయబడాలి. ఫ్రెండ్స్, మీకు కేవలము ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మాత్రమే కాదు, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎకానమీ క్లాస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏదైతే యూనియన్ బడ్జెట్కి సంబంధించినటువంటి టాపిక్ ఉంటుందో దానిపైన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్తో బిడ్ బ్యాంక్ రూపంలో మీకు క్వశ్చన్స్ అందించాను. దాని క్లాస్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డైలీ ఒక టాపిక్ అయితే మీకు క్లియర్గా అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డైలీ ఇంపార్టెంట్ అండ్ అప్డేటెడ్ క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలము మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు కదా, మీరు ఇతరులకి, మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, కొలీగ్స్కి కానివ్వండి, లేదంటే మీకు తెలిసినటువంటి స్టూడెంట్స్కి కానివ్వండి ఈ యొక్క క్లాసెస్ షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది.
ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నాకు కూడా మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లేదా ఏదైనా సబ్జెక్ట్ పైన ప్రత్యేకంగా క్లాసెస్ కనుక మీరు కావాలనుకున్నట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి పర్సనల్గా నాకు మెసేజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మీ యొక్క ఒపీనియన్స్ని లేదా రిక్వెస్ట్ని మాకు తెలియజేసినట్లయితే మీ యొక్క రిక్వెస్ట్ని బేస్ చేసుకొని క్లాసెస్ అందించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.